నమస్కారం. సిడిఎన్ కబుర్లతో మీ ముందుగా ముఖ్యాంశాలు. కార్మికుల కడుపు కొట్టే 279 జీవోను వెంటనే రద్దు చేయాలి. ఏఐటియుసి నాయకులు వెంకటేశ్వర్లు డిమాండ్. ఏయూ వైద్యశాల సమావేశ మందిరంలో జికా వైరస్ పై వైద్య సిబ్బందికి అవగాహన సదస్సు పాల్గొన్న డిప్యూటీ డిఎంఎన్హెచ్ఓ సెలీనా కుమారి ప్రజలలో వైరస్ పై అవగాహనను కల్పించాలని వెల్లడి. మద్దూరుపాడు డేవిఎస్ ఇంజనీరింగ్ కళాశాల వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా రక్తదాన శిబిరం నిర్వహించిన నిర్వాహకులు ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఇతరులను కాపాడాలని విద్యార్థులను కోరిన అతిథులు. జీవోను రద్దు చేసే వరకు తమ పోరాటం ఆగదని అన్నారు ఏఐటియుసి నాయకులు నీలం వెంకటేశ్వర్లు. స్థానిక సిపిఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఏఐటియుసి నాయకులు బాలకోటయ్య తదితరులు పాల్గొన్నారు. అనంతరం వారు మాట్లాడుతూ కార్మికుల కడుపులు కొట్టే 279 జీవోను రద్దు చేయాలని, అలాగే జిల్లా మహాసభలను జయప్రదం చేయాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం కార్మికుల వ్యతిరేక విధానాలను నిర్మించుకోవాలని ఏఐటిసిగా డిమాండ్ చేస్తున్నాము. కార్మిక చట్టాలకు యజమానులకు అనుకూలంగా వ్యవహరించడాన్ని వ్యతిరేకిస్తున్నాము. కార్మికులు నిరాశపరిచిన 7వ వేతన సంఘంపై కొనసాగిస్తున్న ఈ నెల 20లోపు ఢిల్లీలో ట్రేడ్ యూనియన్లు అందరితో కలిసి సమావేశం ఏర్పాటు చేసి దానికి ఏ విధంగా స్పందించాలో అని అందరూ కలిసి సమావేశం ఏర్పరచుకుంటున్నాము. అది తక్కువ వేతనాలతో పనిచేస్తున్న కార్మికులను వెంటనే ప్రభుత్వం గుర్తించి వారిని పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తున్నాము. పక్క రాష్ట్రంలో కార్మికులందరినీ పర్మనెంట్ చేస్తుంటే మన రాష్ట్రంలో మాత్రం అమౌంట్ లేదని చెప్పేసి వాళ్ళని ఇబ్బంది పెట్టడం సమంజసంగా లేదు. దీనికి సంబంధించి మేము మాది 11వ జాతీయ సమావేశాన్ని ఏఐటిసి తరఫున నెల్లూరు జిల్లాలో జరుపుకుంటున్నాము. ఆల్ ఇండియా యూనియన్ అందరూ కలిసి 27-28లో చెన్నైలోని కోయంబత్తూరులో సమావేశం ఏర్పాటు చేసి వస్తున్నాము. దాంట్లో కీలకమైన నిర్ణయాలు తీసుకొని తర్వాత ఏమేమి నిర్ణయాలు తీసుకోవాలో దాని గురించి చర్చించుకుంటాం. 279 జీవో ఎందుకంటే ఎక్కడా లేకుండా చంద్రబాబు పెట్టాడు. ఇదే కాదు, మామూలుగా హాస్పిటల్లో కానీ అన్నింటిలో కూడా ఇది ఎత్తుకొని పెట్టేసి ఉన్న కార్మికులు తీసేసి వాళ్ళు ప్రతి వార్డుకి 40 వార్డు ఎక్కువ 40 మందికి వేరే వాళ్ళకి ₹1,00,000 ₹50 ఆ వార్డుని బట్టి జనాభాను బట్టి ఇచ్చేసి కాంట్రాక్ట్ వాళ్ళకి ఏంటంటే 15,000 జీతం కావాలని మనం 16 రోజులు ధర్నా చేస్తే ఆఖరికి ఏంటంటే ₹11,300 ఇచ్చేశారు. అది కూడా తీసేసి ఇప్పుడు కాంట్రాక్ట్కి మొత్తం ఇచ్చేదానికి చంద్రబాబు ప్లాన్ చేస్తారంటే టీడీపీ వాళ్ళకి కట్టబెట్టేదానికి చంద్రబాబు ఇది ఒక ప్లాన్ అనమాట. ఎందుకంటే 40 జీవోని ఇచ్చేసినప్పుడు చాలామంది 60 సంవత్సరాలు ఇంటికి పోవాలని చెప్తున్నారు. 60 సంవత్సరాలు ఇంటికి చంద్రబాబు 68 సంవత్సరాలు ఇంటికి పోవాలి కదా, ఆయన ఎందుకు ముఖ్యమంత్రిగా? నువ్వు కార్మికులు కష్టం చేస్తాడు. 60 కాదు 70, 80 సంవత్సరాలు కూడా కష్టం చేసేవాడు ఉన్నాడు. వాడు ఇంటికి పంపించేది పర్మనెంట్ కాదు. వాడు కాంట్రాక్ట్ చేసుకుంటే కూలిస్తాడు, లేకపోతే లేదు. పర్మనెంట్ నువ్వు 60 సంవత్సరాలు పంపించడం లేదు. అలాంటప్పుడు నేనేంటంటే 60 సంవత్సరాలు దాటినప్పుడు పని చేయడానికి లేదన్నప్పుడు చంద్రబాబు కూడా ముఖ్యమంత్రి ఉంది, అర్హత కూడా లేదు. ఎందుకంటే మొత్తం కూడా ట్రేడ్ యూనియన్ మొత్తం సిపిఎం ఆఫీసులో ఢిల్లీలో ఏపీపీ వాళ్ళు దాడి చేశారు. దాని మీద అన్ని వామపక్షాలు కూడా కలిసి దాన్ని ఎదుర్కొనే దానికి మన అతని పేరే గారు చనిపోయాడు కదా, దాని మీద ఉద్యమాలు చేస్తుంటే వాళ్ళు బీజేపీకి సంబంధించింది, దత్తాత్రేయ వాళ్ళకి సంబంధించింది కాబట్టి వాళ్ళు దాన్ని ఇచ్చేసి ఏపీ కోర్టు నెల్లూరులో చేశారు, అక్కడ చేస్తున్నారు. రాత్రి ఢిల్లీలో వాళ్ళ ఆఫీసు అద్దాలు మనకు నెలకొండ చేశారు. దాని మీద ఏంటంటే వామపక్షాలు అన్నీ కూడా ఏకమై దీన్ని ఎదుర్కొనే దానికి ఇలాంటి చంద్రబాబు ఈ జీవోని పరిష్కారం అయ్యి వచ్చేదాకా మేము పోరాడతాం. 279 జీవో కార్మికులకు వ్యతిరేకంగా ఉంటుంది. దాన్ని వెంటనే రద్దు చేయాలని, అట్లా కార్మిక వ్యతిరేక విధానాలను ఉపరించుకోవాలని దేశవ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు ఎగదాటి మీద మార్చి అసెంబ్లీ ముట్టడికి తీర్మానించడం జరుగుతుంది. రేపు 20-21 తేదీల్లో నెల్లూరు జిల్లా మహాసభ ఏఐటిసి మహాసభ జరుగుతున్నది. దాంట్లో తీర్మానించి మొత్తం ఎట్లా రూపొందించాలో ఆ విధంగా. దగదత్తి గిరిజన కాలనీలో ఉన్న చల్ల యానాదులను అటవీ శాఖ ఘోరంగా మోసగిస్తుందని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కందుకూరి సత్యనారాయణ ఆరోపించారు.
సోమవారం ఆయన పార్టీ నాయకులతో కలిసి గిరిజన కాలనీలలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2002 సంవత్సరంలో సామాజిక అడవుల పెంపకం పథకం ద్వారా స్థానిక గిరిజనుల చేత 200 ఎకరాల అటవీ భూములలో జామాయి కానుక మొక్కలను నాటించడం జరిగిందని అన్నారు. దినసరి కూలీ 50 రూపాయలు ఇవ్వాల్సి ఉంటే అధికారులు కేవలం 20 రూపాయలు మాత్రమే చెల్లించి చేతులు దులుపుకున్నారని అన్నారు. ఒప్పందం ప్రకారం ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి వచ్చిన ఆదాయంలో సగం గిరిజనులకు చెల్లించాల్సి ఉండగా ఇప్పుడు 14 సంవత్సరాలు గడుస్తున్నా అధికారులు ఆ విషయాన్ని పట్టించుకోవడం లేదని అన్నారు. అధికారులు స్పందించి గిరిజనులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆయన వెంట బీజేపీ నాయకులు సివిసి సత్యం, శివరాం రెడ్డి, శేషయ్య, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. జన విజ్ఞాన వేదిక, ప్రజా సైన్స్ వేదిక ఆధ్వర్యంలో ఈ నెల 16న స్థానిక రైల్వే రోడ్లో ఉన్న కలికి మల్లారెడ్డి భవన్లో ప్రేరణ ప్రకృతి నేస్తంపై టాలెంట్ టెస్ట్ ను నిర్వహించడం జరుగుతుందని జేవీవి జిల్లా కార్యదర్శి సుబ్బయ్య తెలియజేశారు. ఈ మేరకు సభ్యులు సాయి ప్రసాద్, బాలాజీలతో కలిసి మీడియాతో మాట్లాడుతూ ఈ సైన్స్ టాలెంట్ టెస్ట్ లో 8, 9 తరగతి విద్యార్థులు పాల్గొంటారని అన్నారు. ఈ నెలలో జరిగే సైన్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని నిర్వహిస్తున్న టాలెంట్ టెస్ట్ లో విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని అన్నారు. రేపు ఉదయం 10 గంటలకి కలికి మల్లారెడ్డి భవన్, స్థానిక ఎంఎస్ఆర్ జూనియర్ కాలేజ్, మున్సిపల్ ఆఫీస్ ఎదురు రైల్వే రోడ్లోని కాలేజీలో ప్రేరణ ప్రకృతి నేస్తం అనే పేరుతో జన విజ్ఞాన వేదిక, ప్రజా సైన్స్ వేదిక సంయుక్తంగా ఒక పర్యావరణ అంశాలకు సంబంధించినటువంటి పరీక్షను విద్యార్థులకు నిర్వహించడం జరుగుతుంది. ఈ పరీక్షలో 8, 9 తరగతులకు సంబంధించినటువంటి పిల్లలు క్లాస్కు 3, 8 తరగతికి 3, 9వ తరగతికి 3 చొప్పున పాల్గొనవచ్చు. 6, 7, 8, 9 తరగతులకు సంబంధించినటువంటి సైన్స్లో ఉండేటువంటి పర్యావరణ అంశాలు, అలాగే ప్రస్తుతం కరెంట్ అఫైర్స్కు సంబంధించినటువంటి అంశాలపైన ఈ పరీక్ష నిర్వహించడం జరుగుతుంది. ఇందులో వచ్చినటువంటి ఫస్ట్ ప్రైజు, సెకండ్ ప్రైజు, థర్డ్ ప్రైజు వాళ్ళకి బహుమతులు ప్రదానం చేస్తాం. అలాగే పట్టణంలో ప్రథమ స్థానంలో వచ్చినటువంటి వారు జిల్లా స్థాయిలో 23వ తారీఖు జిల్లాలో జరిగేటువంటి ఫిబ్రవరి 23 జిల్లాలో జరిగేటువంటి పరీక్షకు కూడా హాజరు కావాల్సిందిగా కోరుతున్నాము. కావున పట్టణంలోని ప్రతి పాఠశాల అధ్యాపకులు మరియు తల్లిదండ్రులు ఈ సదవకాశాన్ని పరీక్షకి విద్యార్థుల్ని పంపించి వారి భవిష్యత్తులో పర్యావరణ అంశాలపైన ఒక సమగ్రమైనటువంటి ఆలోచన కలిగేలా ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను. జికా వైరస్ పై అప్రమత్తంగా ఉండాలని అన్నారు కావలి వైద్యశాల డాక్టర్ రామకృష్ణ. సోమవారం స్థానిక ఏరియా వైద్యశాల సమావేశ మందిరంలో జికా వైరస్ పై వైద్య సిబ్బందికి అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ డిఎంఎన్హెచ్ఓ సెలీనా కుమారి, కేఎంసీ కమిషనర్ వెంకటేశ్వర్లు, డాక్టర్లు అనిల్, సిబ్బంది పాల్గొన్నారు. అనంతరం డాక్టర్ అనిల్ వైరస్ పై వైద్య సిబ్బందికి అవగాహనను కల్పించారు. జికా వైరస్ అనేది ఏడిస్ ఈజిప్టై అనేటువంటి దోమ ఎల్లో ఫీవర్కి, చికెన్ గున్యాకి, అలాగే డెంగీ ఫీవర్కి కూడా కారణమైనటువంటి దోమే. ఈ వైరస్ను కూడా సంక్రమింపజేస్తుంది. ఈ వైరస్ ఆఫ్రికా ఖండంలో ఉన్నటువంటి ఉగాండా అనే దేశం, అది అత్యంత వెనుకబడినటువంటి దేశం. ఉగాండా, ఆ ఉగాండా దేశంలో ఒక అరణ్యం పేరు జికా. అక్కడ నుంచి ప్రైమేట్స్ అంటే కోతులు, చింపాంజీలు, వాటి ద్వారా అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు, అలాగే ఆ అరణ్యాలు చూడడానికి వెళ్ళేటువంటి సందర్శకులు, యాత్రికులు, వాళ్ళ ద్వారా వ్యాప్తి చెందుతుంది. ఇప్పుడు ఇది చనిపోతే ఓకే, అది నష్టమే, కానీ సమాజము, ప్రపంచమంతా ఈ విధంగా తయారవడం అనేది చాలా ఎక్కువ నష్టం. కనుక జికా వైరస్ యొక్క ఇంత ఇంపార్టెన్స్ మనం అక్కడ చూడాల్సి వస్తుంది. రేపొద్దున డెంగ్యూ వైరస్ అరికట్టచ్చు, చికున్గున్యా వైరస్ అరికట్టచ్చు, జికా వైరస్ అరికట్టచ్చు. ఎప్పుడంటే మనం ఏడిస్ ఈజిప్టై దోమని చాలా ప్రభావవంతంగా, ఎఫెక్టివ్గా దాన్ని కంట్రోల్ చేయాలా. మనం ఏదైనా పాత్ర వాడితే దాంట్లో మన కోసం మనం దొరుకున్న గుంట ఏమన్నా ఉంటే దాంట్లో మనం వాడి పడేసిన సీసాలో, గ్లాసులో ఏమన్నా ఉంటే, డబ్బా మూతులో, ఎక్కడైనా సరే ఫ్రెష్ వాటర్, వర్షం నీళ్ళు కానీ మనం వాడుకోవడానికి
మనము వేసుకొని మనం మర్చిపోయే నీళ్ళు ఉంటాయి కదా, అటువంటి నీళ్ళలోనే ఈ ఏడిస్ ఈజిప్ట్ దోమ పెరుగుతుంది. దానివల్ల ఈ క్రిమి ఎవరికైనా ఉంటే బయట నుంచి వచ్చే వ్యక్తుల ద్వారా నుంచి వాళ్ళని కాటేసినప్పుడు, వాళ్ళని కాటేసిన తర్వాత మామూలు మన సమాజంలో ఇంకా వేరే వ్యక్తికి ఎవరన్నా ఉంటే సంక్రమణ అనేది ఆ విధంగా జరుగుతుంది. వచ్చినప్పుడు ఎలా ఉంటాయంటే మీ అందరికీ తెలుసు, డెంగ్యూలో మనకి ఒళ్ళంతా ర్యాషెస్ వస్తాయి, ప్లేట్లెట్స్ అవి తగ్గడము, రక్తస్రావం జరగడము, ఒంటి మీద దద్దుర్లు అవన్నీ వస్తాయి. అలాగా ఒంటి మీద జికా వైరస్ మన ఒంట్లో ప్రవేశించినప్పుడు కూడా తక్కువపాటి జ్వరం వచ్చి స్టార్టింగ్లో ఒంటి మీద దద్దుర్లు అవి వస్తాయి. ఆ తర్వాత కంజంక్టివైటిస్ వస్తుంది. మనకి డెంగ్యూలో కళ్ళు వెనకాల నొప్పులు వస్తాయి, కళ్ళు భయంకరమైన నొప్పులు వస్తాయి. దీంట్లో ఏంటంటే కంజంక్టివైటిస్ వస్తుంది, కళ్ళ కలక, వైరల్ కంజంక్టివైటిస్ వల్ల మనం సరిగ్గా ట్రీట్ చేయకపోతే, జాగ్రత్తలు తీసుకోకపోతే, ప్రొటెక్ట్ చేసుకోకపోతే కళ్ళు దెబ్బతింటాయి. ఇప్పుడు అంతా ఫారిన్ కంట్రీస్లో అంతా కూడా ఈ జికా వైరస్ స్ప్రెడ్ అనేది బాగా ఒక 20 దేశాల్లో బాగా స్ప్రెడ్ అయ్యింది. రీసెంట్గా కూడా ఏంటంటే ఈ చైనాలో కూడా స్ప్రెడ్ అయింది. అప్పుడు చైనాకు వచ్చిందంటే ఆటోమేటిక్గా మనకి సముద్ర తీరం కూడా అంటే ఈ పోర్టు ద్వారా అక్కడి నుంచి ఏదైనా పర్సన్స్ వస్తూ ఉంటారు కాబట్టి మనకు కూడా వచ్చే అవకాశాలు ఉంది. కాబట్టి ముందుగా దాన్ని ఇక్కడ స్ప్రెడ్ కానివ్వకుండా మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు అనేది తీసుకోవాలి. అనంతరం కేఎంసీ కమిషనర్ ఏ వెంకటేశ్వర్లు మాట్లాడుతూ డెంగ్యూ జ్వరాల వలన ప్రజలను అప్రమత్తం చేసిన విధానంలో కొన్ని సూచనలు ప్రజలకు తెలపాలని, అలాగే ఇంటి పరిసరాలను పరిశుభ్రంగా ఉండే విధంగా పట్టణ ప్రజలు చూసుకోవాలని అన్నారు. పోయినసారి మన వర్షాలకు రాకముందు డెంగ్యూ వ్యాధి ఒక ఎపిడెమిక్ లాగా రావడం జరిగింది నెల్లూరు జిల్లాలో. దాన్ని ఎదుర్కొనడానికి, కేసులు నివారించడానికి, దాని యొక్క తీవ్రత తగ్గించడానికి మనం ఎంతో కష్టపడి పనిచేసాం. అది అందరికీ తెలిసిందే. గ్రామాల్లో కానివ్వండి, మన పట్టణంలో కానివ్వండి, ఒక టీముల్లాగా ఫార్మ్ అయిపోయి అబేటికి సంబంధించి కానీ, తర్వాత ఫైరోసిన్ ఆయిల్, తర్వాత మలాతీను ఇలాంటి యాంటీ లార్వల్ ఆపరేషన్స్ మనం చేయటం జరిగింది. ఇంటింటికి వెళ్ళటం జరిగింది. ఇంటింటికి వెళ్ళి ప్రతి డోర్ స్టెప్లో ఎక్కడైతే మనం ఈ దోమ ఉత్పత్తికి కారణాలైనటువంటి స్థానాలు ఏవైతే ఉన్నాయో అక్కడి నుంచి ఆ నీటిని తొలగించడం, ఆ లార్వాని డెస్ట్రాయ్ చేయడం లాంటి చర్యలు చేపట్టాం. ఏదైతే వీటి నివాస స్థానాలు ఉన్నాయో మంచినీటి ద్వారా ఈ దోమ ఉత్పత్తి అవుతుందని చెప్పని మనందరికీ తెలుసు. మురికి నీటి ద్వారా ఈ దోమ ఉత్పత్తి కాదు. ఈ యొక్క దోమ మంచినీటి స్థావరాలు, మరుగు స్థావరాలు ఏదైతే ఉన్నాయో కోకోనట్ షెల్స్ కానివ్వండి, పాత టైల్స్ కానివ్వండి, టాయిలెట్స్ బ్లాక్స్ కానివ్వండి, టాయిలెట్స్ పైప్స్ కానివ్వండి, తర్వాత ఇళ్లలో మనం వాడి పడేసినటువంటి వస్తువులు, ప్లాస్టిక్ వస్తువులు ఇలాంటివి ఉంటాయి. ఇవి మనం ఏం చేస్తామంటే ఒక మరుగున ఒక మూలన పడేస్తాం, లేదంటే మన మిద్దె పైన పడేస్తాం. మనకు తెలియకుండా అందులో కొంత మంచినీరు చేరుతుంది. ఆ చేరిన మంచినీటి ద్వారా కొన్ని రోజుల్లోనే అందులో లార్వా డెవలప్ అవుతుంది. ఆ లార్వా నుంచే ఉత్పత్తి అయ్యే దోమే ఈ ఏడిస్ దోమ. ఈ దోమ చాలా ప్రమాదకరమైన దోమ, మనందరికీ తెలుసు. వచ్చే జ్వరాలు, విష జ్వరాలు ఇది వ్యాప్తి చెందిస్తుంది. ఇది పగటిపూటనే పుడుతుంది. దీని ద్వారా చాలా తీవ్రమైనటువంటి జ్వరాలు వస్తాయి. కాబట్టి వాటిని నిర్మూలించాలంటే మనం ప్రజల్లో ముందు అవగాహన తీసుకురావాలి. ప్రజల్లో అవగాహన తీసుకురావాలంటే ప్రతి ఇంటికి మనం వెళ్ళాలి. లాస్ట్ సర్వేలో మనం గమనించుంటాం, విపరీతమైన లార్వాలు మనం గమనించాం. అది ఈసారి కూడా ఒక డ్రైవ్ లాగా చేపట్టి ముందస్తుగా నిన్న కలెక్టర్ గారు చెప్పడం జరిగింది. ముందస్తుగానే ఒక 10 days డ్రైవ్ తీసుకొని ఈ డ్రైవ్లో ఖచ్చితంగా ఆ యొక్క లార్వా డెవలప్ కాకుండా చూడాలని చెప్పని, ఇది ఇప్పటి వరకు మనకు రాలేదు కాబట్టి ఇబ్బంది లేదు అని చెప్పి అనుకోకుండా అది ఇప్పటి నుంచే మనం కంట్రోల్ మెజర్స్ మనం తీసుకున్నట్టయితే బాగుంటుంది. గత 8వ తేదీ నుంచి 14వ తేదీ వరకు కూడా మేము ఒక రౌండ్ ఆల్రెడీ టౌన్లో అన్ని వార్డుల్లో కవర్ చేయడం జరిగింది. విజ్ఞప్తుల దినంలో భాగంగా డివిజన్లోని పలు గ్రామాల నుండి వచ్చిన ప్రజలు ఆర్డీఓ కార్యాలయంలో ఏవో రామకృష్ణను కలిసి వినతి పత్రాలను అందజేశారు. ప్రధానంగా దగదర్తి మండలంలో తమ భూములు ఆక్రమణలకు గురవుతున్నాయని పలువురు మండల వాసులు ఆయనకు వినతి పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఏవో రామకృష్ణ మాట్లాడుతూ అర్జీలను పరిశీలించి సంబంధిత చర్యలు తీసుకోవటం జరుగుతుందని తెలియజేశారు.
సోమవారం గ్రీవెన్స్ డే సందర్భంగా స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో అర్జీదారులు ఎంఆర్ఓ సాంబశివరావుకు అర్జీలను సమర్పించారు. ముఖ్యంగా రేషన్ కార్డులు, పెన్షన్ కొరకు అర్జీలను సమర్పించారు. అర్జీదారుల సమస్యలను పరిష్కరించాలని వీఆర్ఓలకు తెలియజేశారు ఎంఆర్ఓ సాంబశివరావు. మెయిన్గా చేసేది నెల్లూరు వెళ్ళి రావాలి. మేము డైరెక్ట్గా చేయడానికి లేదండి, నెల్లూరు వెళ్ళి రావాలి. ఆధార్ కార్డు చేసుకోండి. పరిధిలోని మద్దురుపాడులో ఉన్న డీబీఎస్ ఇంజనీరింగ్ కళాశాలలో రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. కళాశాల వ్యవస్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా శ్రీ చైతన్య కళాశాల నిర్వాహకులు కృష్ణంరాజు, మధుసూదన్ రావులు హాజరయ్యారు. ఈ సందర్భంగా రక్తదాన శిబిరాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ విద్యార్థులు ఇప్పటి నుండి ఇతరులకు సాయపడాలనే ఆలోచనను కలిగి ఉండటం సంతోషకరమని అన్నారు. రక్తదానం చేయటం వల్ల ఆపదలో ఉన్న ఇతరులను కాపాడవచ్చునని అన్నారు. అనంతరం జరిగిన కార్యక్రమంలో అతిథులను కళాశాల నిర్వాహకులు శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ శ్రీనివాసులు నాయుడు, కరస్పాండెంట్ సుధీర్ నాయుడు, ఏవో రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. అంటే రక్తదానం ఎవరైతే చేస్తున్నారో వాళ్ళకి ఇది మంచి కాన్ఫిడెన్స్. దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరందరూ రక్తదానానికి ఇచ్చేదానికి వచ్చినందుకు మీ అందరికీ కూడా మరి ప్రధాని ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ రోజుల్లో ఈ రక్తదాన అవసరం కూడా చాలా పెరుగుతుంది. ఎందుకంటే ఇది సమాజం పరిగెత్తుతూ ఉంది. యాక్సిడెంట్స్, ఈ స్పీడ్ యుగంలో యాక్సిడెంట్స్ పెరుగుతూ ఉన్నాయి. కాబట్టి రక్తదాన యొక్క ఆవశ్యకత కూడా పెరుగుతూ ఉంది. అందువల్ల గవర్నమెంట్లు కానీ, సామాజిక సంస్థలు కానీ, ఇలాంటి సంస్థలు కానీ ఈ రక్తాన్ని సేకరించి దాన్ని నీరుగా ఉంచి అవసరమైన వాళ్ళకి ప్రాణదానం చేసేదానికి ఉపయోగపడుతుంది. కాబట్టి ఈ యొక్క హ్యూమన్ డ్యూటీని మనసులో పెట్టుకొని అందరూ కూడా రక్తదానం చేయవలసిందిగా ఈ సందర్భంగా నేను కోరుతున్నాను. రక్తం అనేది ఏ ఫ్యాక్టరీలో ఎవరు తయారు చేశారనేది కాదు, ఒక మానవుడి శరీరంలో భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరం. మనం మా శరీరంలో మాత్రమే తయారవుతుంది. ఏ ఫ్యాక్టరీలో కొనుక్కొని వచ్చేదో, ఎంత ఆస్తి తగలబెట్టినా దాన్ని సంపాదించుకునే అవకాశం ఎక్కడా లేదు. అటువంటి దానం చేస్తేనే అది మహాదానం, మహోన్నత దానం. అటువంటి రక్తదానం అనేది చేయటానికి విద్యార్థుల్లో ప్రేరణ కలిగించి ఇటువంటి కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నటువంటి ఈ డీబీఎస్ కళాశాల యాజమాన్యాన్ని నేను మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను. ఇప్పటి నుంచే పరోపకారం అనేది ప్రతి ఒక్కరిలో రావాలి. మన సంస్కృతిలో శ్లోకం ఉంది, పరోపకారాలతో విరమ శరీరం. ఇతరులకు ఉపయోగపడటానికి మనకి శరీరాన్ని భగవంతుడు ఇచ్చాడు. అలా అందరూ అనుకుంటే సుఖశాంతులు ఎక్కడికి పోవు. కానీ ఎవరికి వాళ్ళు రాజుగారు బిందులో పాలు పోయమంటే అందరూ పాలే పోస్తారు, నేను ఒక్కడ ఒక చెంబు నీళ్లు పోస్తాను, ఎవరు చూడొచ్చారులే అనుకున్నారు. ఆ సామెతగా ఉంటే ఏ పని జరగదు. చెట్ట చివరికి మిగిలింది ఆ బిందులు అన్ని నీళ్ళే. దేశంలో అందరూ అనుకున్నారు ఇతరులు చేస్తారులే మన సమస్యలు పరిష్కరించడానికి, మనం అనుకోకుండా మన వంతు మనం చేయగలిగింది చేస్తూ పోతే ఎక్కడ ఎటువంటి ఇంటరాక్షన్స్ ఉండవు, ఎటువంటి ఇబ్బందులు ఉండవు. మీరు ఈ విద్యార్థి దశ నుంచే ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ దీనివల్ల మనకు వచ్చే నష్టమేం లేదు. ఒక అపోహ ఉంది, రక్తం ఇస్తే ఇదైపోతామని చెప్పేసి. ఒక హాఫ్ అన్ అవర్ ఏమన్నా వీక్నెస్గా ఉంటుందేమో, వెంబడి ఒక ఫ్రూటో ఒక జ్యూసో తాగితే ఎప్పుడు సరిపోతుంది. దానివల్ల వచ్చే నష్టమేమీ లేదు. ఎన్నిసార్లు ఇచ్చినా
మనకి కలిగే ప్రాబ్లం ఏమి ఉండదు. దగ్గర డబ్బు పెద్దోళ్ళు సంపాదించింది అంత కాదు. మనం సంపాదించిన డబ్బు ఎంతైనా సంపాదించు, కానీ ఇది ఫ్యాక్టరీలో తయారయ్యేది కాదు. అది చెప్పినట్టు బ్లడ్ అనేది మనలో మనం మంచి మనసుతోటి ఎదురు మనిషికి వ్యాధిగ్రస్తులకి అయితేమి, యాక్సిడెంట్ అయితేమి బ్లడ్ ఎంతో అవసరం. మనం ఇచ్చిన బ్లడ్ మన బంధువులకు కూడా ఉపయోగపడే సమయం ఉంటుంది, మన ఇంట్లో వాళ్ళకి కూడా ఉపయోగపడే సమయం ఉంటుంది. మీరు కూడా మంచి విద్యార్థులు, క్రమశిక్షణతో చదువుకునే విద్యార్థులు కాబట్టి మీరు మంచిగా ఆలోచించి మీరందరూ రక్తదానం ఎక్కువగా చేసి దాంట్లో ఉపయోగం ఏమి లేదు కాబట్టి ఎంతో మందికి ఉపయోగపడేటువంటి ఈ రక్తదానాన్ని మీరు అందరూ చేయాలని, బాగా చదివి నెంబర్ 1 స్టూడెంట్స్గా ఎదగాలని. సిటిఎన్ కబుర్లు నేటికి సమాప్తం.